హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సఫూరా హెల్దీ ఫుడ్. ఈరోజు మనం టేస్టీ ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బ్యాచిలర్స్కి కూడా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ చేసుకోవడం. నేను చాలా సింపుల్గా మీకు చెప్తానండి. ఎలా చెప్తున్నానో అలానే కర్రీ చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫ్యూచర్లో ఇంకా వెరైటీ ఐటమ్స్ ఏమైనా కావాలంటే నాకు పింక్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ప్యాన్ పెట్టేసి హీట్ 400 నుంచి 600కి అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ మనం 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆలూ ప్లస్ ఆనియన్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది. చూసి ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. ఇక్కడ జీలకర్ర, ఆవాలు, లైట్గా మినపప్పు వేసుకున్నానండి. ఇవి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. వీటి వల్ల అంత యూజ్ కూడా ఏమి ఉండదు. ఇవి కాస్త లైట్గా ఫ్రై అవ్వగానే ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి. చూడండి, చూపించిన విధంగా సన్నగా ఆనియన్స్ తరిగి పెట్టుకోవాలి. అప్పుడే కర్రీకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. అలానే పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టినవి ప్యాన్లో యాడ్ చేయండి. ఇక్కడైతే నేను 3 పచ్చిమిర్చి వరకు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒకసారి ఇలా కలిపేసేసి మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వండి. కాసేపు ఒక 10 మినిట్స్ వరకు అలా రెస్ట్ ఇవ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇవి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేవి లైట్గా మెత్తబడతాయండి. ఆ టైంలో మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 స్పూన్ మొత్తాన్ని యాడ్ చేసేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా ఒకసారి మొత్తం ముక్కలకి పట్టే విధంగా నీట్గా కలిపేసి మళ్ళీ మూత పెట్టి దీనికి ఒక 10 మినిట్స్ వరకు అలా రెస్ట్ ఇవ్వండి. చూడండి, ఇలా చూపించిన విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వండి. గుర్తుంచుకోండి, మీడియం మీద మాత్రమే కర్రీని ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ లోపు ఆనియన్స్ అనేవి మంచిగా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తాయండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి. అప్పుడు మనం తరిగి తీసుకున్న ఆలూని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, చూపించిన విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాక మనం ఆలూని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూపించిన విధంగా చిన్నగా మాత్రమే ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా ఆలూని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి పసుపు అంతా ఆలూకు పట్టే విధంగా నీట్గా కలిపి మూత పెట్టేసి 400 to 600 లోపు హీట్ని మీరు అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోండి. కాసేపటి తర్వాత ఆలూ అనేది ఇలా చూపించిన విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం అంటే 70% వరకు ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా చూపించిన విధంగా ఒకసారి సాల్ట్ అంతా ముక్కలకు పెట్టే విధంగా నీట్గా కలిపేసి మూత పెట్టేసి నీట్గా ఉడికించండి. సాల్ట్ వేస్తేనే ముక్కలు అనేవి త్వరగా ఉడుకుతాయి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేయండి. కారం ఒకవేళ మీరు లాస్ట్లో యాడ్ చేస్తానంటే కొంచెం కారం స్మెల్ వస్తుంది అనమాట. కర్రీ అనేది టేస్ట్గా ఉండదు, ప్లస్ కారం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక నేను 2 స్పూన్స్ వరకు కారం ఎందుకు యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదంటే ఆల్రెడీ మిర్చి తీసుకున్నా, మనం కారం ఫ్లేవర్ అనేది ఎక్కువ రాకూడదు అని అంటే ఈ 2 స్పూన్స్ వరకు అయితే సరిపోతుందండి మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇక్కడైతే నేను ఓన్లీ 1/2 kg మాత్రమే ఆలూ తీసుకున్నాను కాబట్టి నాకు 1/2 kg ఆలూకి కారం నేను తక్కువే తింటాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకే వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి కర్రీని అలా ఉడకనివ్వండి. ఒక 10 to 15 మినిట్స్లో కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. మీరు మధ్యలో ఒకసారి కలుపుతూ చెక్ చేసుకోండి. మరియు ఊరికి కలుపుకండి, ముక్కలన్నీ చిదిరిపోతాయి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. చూడండి, కర్రీ అనేది ఇక్కడ 90 to 95% వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా చూపించిన విధంగా నీట్గా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. 5 మినిట్స్ తర్వాత వేడి మన ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆనియన్ ఆలూ కర్రీ మనం దీన్ని అన్నంలోకి తినవచ్చు, రోటీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మనకి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక చిన్న టిప్ అండి, ఆలూ కర్రీ ఒకవేళ మీరు అల్యూమినియం కడాయిలో కానీ స్టీల్ కడాయిలో కానీ చేస్తుంటే గ్యాస్ స్టవ్ మీద కడాయి అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి. ఆయిల్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసేసి కర్రీ యాజ్ ఇట్ ఈజ్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఆలూ అనేవి అడుగంటకుండా కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, స్టిక్కీగా రాదనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.